హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సగ్గు బియ్యంతో లడ్డూలు తయారు చేశాను. అవి ప్రాసెస్ ఏ విధంగానో ఒకసారి వీడియోలోకి వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా నేను 2 hours నానబెట్టుకున్నాను సగ్గు బియ్యాన్ని. మంచిగా 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కడాయిని వేడి చేశాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకొని అది కరగనిచ్చిన తర్వాత వేడి అవుతుంది కదా, ఆ తర్వాత వాటి సగ్గుబియ్యము ఇందులో కలిపేసేయాలి. సగ్గుబియ్యాన్ని లైట్గా వేంపుకోవాలన్నమాట. వాటర్ ఉండొద్దు, వాటర్ నుంచి సపరేట్ చేయాలి. వాటర్ ఉంటే మొత్తం అది పేస్ట్ అయిపోతుంది, కాబట్టి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోవాలి. అసలు వాటర్ కొద్ది కూడా రావద్దు. జస్ట్ మనం ఇక్కడ నెయ్యిలో మాత్రమే వేంపుకోవాలి, లేదంటే ఆయిల్లో కూడా వేంపుకోవచ్చు. సో అది మీ చాయిస్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా దగ్గర వచ్చేంత వరకు మనము వేపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్. మీరు షుగర్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోనండి, లేదంటే మీడియం వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 100 grams సగ్గు బియ్యానికి ఒక 5-6 టేబుల్ స్పూన్స్ చక్కెర తీసుకున్నాను. అంతే, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట లడ్డూలు. కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా మంచిగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. మనం చిన్నప్పుడు రాజగోళీలు తినేవాళ్ళం, గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు అనమాట. చారన్నకు ఒకటి, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. రాజగోళీలు లాగానే ఉంటాయి లడ్డూలు చుట్టేలోపు. మనము చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. లైట్గా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేయాలి. అది మీ ఇష్టం అండి, నువ్వులు వేసుకుంటారా వేసుకున్నా, అది యువర్ చాయిస్ అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇది కొద్దిగా చల్లారాక చేతికి కొద్దిగా మనము ఆయిల్ అన్న నెయ్యి అన్న యాడ్ చేసుకొని చుట్టేసుకోవడం అంతే, లడ్డూల మాదిరిగా. లేదంటే మీకు నచ్చిన షేప్లో వీటిని రౌండ్ చేసుకొని ఒక 10 minutes అలా వదిలేసినామనుకోండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది. తినడానికి కూడా చూడడానికి కూడా చాలా చాలా టేస్ట్ అండ్ హెల్దీ అనమాట. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కాదు. షుగర్ ఉన్న వాళ్ళైతే అస్సలు ముట్టకండి ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఇది వాళ్ళ పాలిట విషయం అని చెప్పుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు వీటిని నోట్లో కూడా పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్నపిల్లలకైతే చాలా మంచిది. చిన్నపిల్లలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అనమాట. ఇందులో చాలా బలం అనమాట. ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కూడా తింటారు, ఎందుకంటే చాలా స్వీట్గా బాగుంటుంది కాబట్టి. జ్యూసీగా చాలా టేస్ట్, అంటే టేస్ట్ మామూలు టేస్ట్ ఉండదు. ఎక్కువ షుగర్ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఎందుకంటే షుగర్ క్వాలిటీ చాలా తక్కువ తీసుకుంటాం మేము, అందుకనే షుగర్ అనేది నేను ఎక్కువ యాడ్ చేయలేను. సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈజీగా 10 minutesలో కాదు 15 minutesలో అయితే కంపల్సరీ పట్టుద్ది. ఈజీగా రెడీ అయి చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.